అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. నీ అందాలని ఆరబోయకపోతే నీతో అంత క్లోజ్‌గా ఎందుకుంటాడు? నాకు నీ మీద డౌటొస్తోంది. తనతో ఎన్నిసార్లు అంటున్నా ఆమె చెంప చెల్లుమనింది. ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడకు. నీలాంటి బుద్ధి అందరికీ ఉంటుందని ఎలా అనుకుంటావు? అవునే, నేను సతీ సావిత్రినే, సీతాదేవినే. ఇప్పుడేంటంట, నా రూపం బాగోలేకపోయినా నా క్యారెక్టర్ చాలా బావుంటుంది. ఏయ్! ఏంటే, నా కూతుర్నే కొడతావా? అంటూ దక్షిత మీదికి చెయ్యెత్తింది. ఆ ఎత్తిన చెయ్యి గాలిలోనే ఉండగా ఆగింది. ఎక్కడ తన చెంపని తాకుతుందో తన చెయ్యి అని కళ్ళు మూసుకుంది దక్షిత. ఎంతసేపటికి తాకకపోతుంటే కళ్ళు తెరిచి చూసిన తనకి ఎర్రగా మారిన కళ్ళతో కాల్చేసేలా చూస్తూ కనిపించాడు దక్ష్. ఆమె చేతిని విసిరికొట్టి వాట్ హ్యాపెండ్ అని అడిగాడు దక్షితని చూస్తూ. ఎప్పుడైతే కొట్టకుండా అతను ఆపాడో అప్పుడే ఆమె కళ్ళు నోరు పెద్దవయ్యి అలా షాక్లోనే ఉండిపోయింది. ఎందుకంటే బాబు నుండి అది ఎక్స్పెక్ట్ చేయలేదుగా. డస్కీ అని గద్దించాడు షాక్లో ఉన్న పాపని కదిలిస్తూ. ఉలిక్కిపడి చూసింది. ఏం జరిగింది అని మళ్ళీ సీరియస్గా అడుగుతుంటే పక్కనే ఉన్న రాహినికి కాలిపోతోంది. నన్ను అడగకుండా దాన్ని అడుగుతున్నాడని చెప్పు అంటూ అరవగానే ఇప్పుడు అక్కడ జరిగింది చెబితే వాళ్ళిద్దరినీ నిలువున చీరేస్తాడు. ఇప్పుడేం చేయాలి అని ఏం జరగలేదు సార్, నాదే మిస్టేక్. తను ఒక చిన్న మాట అంటే నేనే తనని కొట్టాను. వాళ్ళమ్మకి కోపం వచ్చి నా మీదకి చెయ్యెత్తింది. కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు. నిజం చెప్పు అన్నట్లుగా. నిజం సార్ అంటుంటే ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కొని చెబుతావా తెలుసుకోనా? నువ్వు చెబితే జస్ట్ పనిష్మెంట్ వరకే. నేను తెలుసుకుంటే ఏం జరుగుతుందో నీ ఊహకు కూడా అందదు అంటుంటే ఇప్పుడు నన్ను పనిష్మెంట్ చేస్తాడా లేక వాళ్ళని చేస్తాడా? ఆమెకసలేం అర్థం కాలేదు. అది సార్, మీకు కాబోయే భార్య మీ గురించి చాలా టెన్షన్ పడుతోంది సార్. నేను మీ ఇంట్లో ఉంటున్నాను కదా. పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే ఉంటానా అని అడుగుతోంది. లేదు వెళ్ళిపోతాను అని చెబుతున్నాను అంతే అంటుంటే దానికి కొట్టాల్సొచ్చిందా అని అడిగాడు. చూడు డస్కీ, నువ్వు వాళ్ళని హైడ్ చేయాలని చూస్తే నాకు నిజం తెలిసిన తర్వాత పనిష్మెంట్ ఇంతకంటే దారుణంగా ఉంటుంది. నీకు కాదు, వాళ్ళకి అని చెబుతుంటే దక్షిత ఏదో మాట్లాడుతుండగా ఏంటి దక్ష్, ఏం జరిగిందో నన్ను అడగాలి కానీ తనని ఎందుకు అడుగుతున్నావు? నేను చెబుతాను కదా అన్న ఆమె చివరి పదం గొంతులోనే గుటుక్కుమంది. ఆమె పీక మీద చెయ్యి బిగిసింది. డస్కీ ఎవరికి వాళ్ళు నిర్దోషులమని చెప్పుకుంటారు. అలాంటి సాక్ష్యాలు నాకు అనవసరమని చెప్పవు. చూడు డాటర్ ఆఫ్ భూషణ్, తనని ఏ మాట అన్నావో నేను ఎక్స్పెక్ట్ చేయగలను. తను మంచిది కాబట్టి చెంపదెబ్బతో సమాధానం చెప్పింది. ఆ ప్లేస్లో నాలాంటి వాడుండుంటే నిలువున చీరేసేవాడు. ఇప్పటికి కూడా చంపేయాలనిపిస్తోంది. బట్ నిన్ను చంపితే నాకేం వస్తుంది బూడిద అంటూ విసురుగా వదిలి మనకు రేపు జస్ట్ ఎంగేజ్మెంట్, పెళ్ళి కాదు. ఒకవేళ పెళ్ళైనా బీ ఇన్ యువర్ లిమిట్స్. అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేస్తే ఊరుకోను. జస్ట్ వైఫ్ ఆఫ్ దక్ష్ బల్దేవ్ మల్హోత్రా ట్యాగ్ మాత్రమే ఉంటుంది నీకు. దట్స్ ఇట్ అని గంభీరంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దక్షిత చెయ్యి పట్టుకొని అతని మాటలకి నవ్వాలా లేక ఏడవాలా ఏం అర్థం కాలేదు రాహినికి. ఇక్కడ మన డస్కీ బేబీకి కూడా అలాగే ఉంది. అది గుడ్ న్యూస్ అని చెప్పాలా లేక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలా? అసలేంటి బేబీ, అల్లుడు గారు అలా మాట్లాడుతున్నారు? ఏంటంటే నీ మెడలో జస్ట్ తాళి కడతాడు అంతే. చూపించుకోవడానికి భార్య అని చూపిస్తాడు. అతని దృష్టిలో నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేయడా? అతనేం మాట్లాడుతున్నాడో నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం టెన్షన్ పడకు మమ్మీ. ఇప్పుడు ఇలా మాట్లాడిన వాడే రేపు నా అందాలతో నా వలలో పడేసుకోనా? చెప్పు, పక్కనే ఉంటాడుగా. ఏ ఒక్కసారైనా అతని దృష్టిలో నేను భార్య అని ఫీల్ అవుతాడు కదా అంటుంటే అవునులే, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. ఇప్పుడు అతనన్న మాటల గురించి ఆలోచించి వెనకడుగు వేయడం కంటే అతనితో పెళ్లి జరిగితే అన్నీ అవే సర్దుమణుగుతాయి అంటూ దక్ష మాట్లాడిన మాటలని లైట్ తీసుకొని వాళ్ళ షాపింగ్ పూర్తి చేసుకొని బయటకు రాగానే శరశ్చంద్ర దక్షతో మాట్లాడుతూ కనిపించాడు. అమ్మయ్య, అంకుల్ వచ్చారా? ఇప్పుడు చెబుతాను అనుకుంటూ దగ్గరికెళ్ళింది రాహిణి. అంకుల్ ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వస్తున్నానమ్మా. షాపింగ్ అయిపోయిందా? నాదైపోయింది.
మీ అబ్బాయి తీసుకోకుండా అలా వెళ్ళిపోతున్నారు. అదేంట్రా, ఎందుకు షాపింగ్ చేయలేదు? రేపే ఎంగేజ్మెంట్, మళ్ళీ టైం ఉండదుగా అన్నాడు పక్కనే ఉన్న దక్షితని సీరియస్గా చూస్తూ. అతని చూపులని పసిగట్టలేనంత చిన్నపిల్లేం కాదుగా. తల పక్కకు తిప్పేసుకుంది. చేశాను డాడ్ అన్నాడు దక్ష్ తాపిగా. చేస్తే బ్యాగ్స్ ఏవి అనింది రాహిణి. దక్ష్ తల తిప్పి డ్రైవర్ని చూశాడు. అతని చేతిలో ఉన్న కవర్ తీసి రాహిణి చేతిలో పెట్టగానే, ఊరికే కవర్ అలా పెట్టాడేమో, అసలు ఈయన షాపింగ్ ఎప్పుడు చేశాడు అనుకుంటూ లోపల ఉన్న డ్రెస్ తీసి చూసిన రాహిణికి ఏమో గాని దక్షిత కళ్ళు మాత్రం పేలిపోయాయి. ఎందుకంటే దక్ష కోసం తను సెలెక్ట్ చేసిన డ్రెస్ అది. డ్రైవర్ దగ్గరికి ఎలా వచ్చింది? ఎప్పుడు బిల్ చేయించాడు? అసలు నచ్చలేదన్నాడుగా. డస్కీ చేతులతో సెలెక్ట్ చేసిన డ్రెస్ని ఎందుకు తీసుకుంటాను అన్నాడు. మరిప్పుడు ఎలా తీసుకున్నాడు అని నిజంగా కరెంట్ షాక్ కొట్టింది ఆమెకి. ఎట్ ది సేమ్ టైం చాలా హ్యాపీగా కూడా ఉంది. ఇక రాహిణి ఫేస్ మాత్రం మాడిపోయింది. నాకు తెలియకుండా షాపింగ్ ఎప్పుడు చేశాడు? నేను తనని చూస్తూనే ఉన్నానుగా అని ఆలోచిస్తూనే మళ్ళీ అంకుల్ దగ్గర ఇరికించాలని, అంకుల్ అయినా బాగానే తీసుకున్నారు కానీ నా శారీస్ సెలెక్ట్ చేయమంటే చేయకుండా నన్ను తిట్టేశారు అని కంప్లైంట్గా చెబుతుంటే, నిజమా అన్నట్లు తల తిప్పి కొడుకుని చూశాడు. ఇంకొక కవర్ తీసి డ్రైవర్ మళ్ళీ రాహిణి చేతిలోనే పెట్టాడు. ఇప్పుడు షాక్ రాహిణికి తగిలింది. ఇటు చూస్తున్న దక్షితకి కూడా. ఎందుకంటారా, ఇంతకుముందు దక్షిత సెలెక్ట్ చేసిన శారీ అది. షాక్ మీద షాక్ ఇస్తుంటే తెల్లమొహం వేసుకొని చూస్తూ ఉంది రాహిణి. అంటే ఇది సెలెక్ట్ చేసింది నేను వేర్ చేయాలా అని ఆ చీరని తీసుకొని దక్షిత మొహం మీద విసిరి కొట్టాలని అనిపిస్తుంటే, ఆమె చేతిలో ఉన్న 2 కవర్స్ని డ్రైవర్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక డౌట్స్ అన్నీ క్లియర్ అయితే నేను వెళ్ళిపోతాను అన్నాడు దక్ష్ తండ్రిని చూస్తూ. ఇక చేసేది లేక సరే అంటూ తలూపాడు. దక్షితని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు దక్ష్. చూస్తున్న రాహిణి కళ్ళు బగబగ మండిపోతున్నాయి. దక్ష్ షాపింగ్కి వస్తే ఏదో చేద్దామని ఎక్స్పెక్ట్ చేసింది కానీ అక్కడ ఆమెకు ఆపోజిట్గా జరగడంతో అహం దెబ్బతిన్నదానిలా దక్షితని ఏదో ఒకటి చెయ్యాలి అన్నంత కసి పెరుగుతుంటే ఆలోచనలో పడింది రాహిణి. అది సెలెక్ట్ చేసింది దక్ష్ సెలెక్ట్ చేసినట్లు ఎలా చెబుతాడు అన్న దగ్గరే ఆమె బ్రెయిన్ చుట్టూరా తిరుగుతోంది. అసలు అది సెలెక్ట్ చేసింది నేను ఎలా కట్టుకుంటానని అనుకుంటున్నాడు. ఆ డస్కీ చేతులతో టచ్ చేసిన చీరని నా ఒంటి మీదకి ఎలా వస్తుందనుకుంటున్నాడు అనుకుంటూ ఉంది. ఆమెకస్సలు నచ్చట్లేదు దక్ష్ మాట్లాడిన మాటలు, అతని చేష్టలు. ఏమైంది బేబీ, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వే చూసావుగా మమ్మీ, దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో. అది స్లమ్ ఏరియా నుండి వచ్చిన డస్కీ. అది అలాంటి దాన్ని నెత్తిలో పెట్టుకొని చూసుకుంటున్నాడు. పెళ్లి చేసుకోబోయేది నేను, తను మధ్యలో దాని ఇంటర్ఫియర్ ఏంటి? అది సెలెక్ట్ చేసిన చీరని నేను కట్టుకోవాలా? నో వే. ఎందుకంత ఆలోచించి బీపీ పెంచుకుంటున్నావు? అది సెలెక్ట్ చేసిన చీరని నిన్ను ఎవరు కట్టుకోమంటున్నారు? నేను బట్టలు పెట్టేటప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న శారీస్ మాత్రమే కట్టుకుంటావు, ఓకేనా? అది సరే కానీ అసలు ఆ చీర ఎప్పుడు ప్యాక్ చేయించాడు? దక్ష కూడా షాపింగ్ చేయలేదుగా, ఆ డ్రెస్ ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంది. ఇక్కడ దక్షిత దక్ష్ని రెప్ప వేయకుండా చూస్తూ ఉంది. ఏంటి, నా ఫేస్ మీద ఎవరైనా డిస్కో డ్యాన్స్ వేస్తున్నారా అలా చూస్తున్నావు అంటుంటే తల తిప్పేసుకుంది. అసలు నేను సెలెక్ట్ చేసిన బట్టలు ఎప్పుడు బిల్ చేయించారు అని చాలా ఆశ్చర్యంగా ఉంది ఆమెకి. అలాగే సంతోషంగా కూడా. నేనొకటి అడుగుతానో మీకు కోపం రాదుగా? నువ్వేం అడుగుతావో నాకు తెలుసు, నోరు ముసై అన్నాడు. ఇక అడగడం మానేసి మూతి తిప్పేసుకుంది దక్షిత. డ్రైవర్, నన్ను షూటింగ్ స్పాట్లో దింపి తనని తీసుకెళ్ళు అన్నాడు. ఇక ఓకే సార్ అంటూ అతన్ని షూటింగ్ స్పాట్లో దింపి దక్షితని తీసుకొని ఇంటికి తిప్పాడు డ్రైవర్. తన కార్ అలా వెళ్ళిందో లేదో వాళ్ళ వెనకే దూసుకొచ్చింది ఓ ట్రక్. ఎఫ్ఎంలో సాంగ్స్ వస్తుంటే తాపీగా పాడుకుంటూ వెళ్తున్న దక్షిత ఉన్న కార్ మీదకి దూసుకొచ్చింది. అంత ఫోర్సుగా గుద్దేసరికి ఆ కార్ ఎగిరి డివైడర్ అవతల పడింది. సడన్గా జరిగిన చర్యకి చుట్టూ ఉన్నవాళ్ళు క్షణాల్లో ఏం జరిగిందో అర్థం కాక గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉన్నారు. ఆ టైంలో ట్రక్ అంత ట్రాఫిక్ ఉన్న రోడ్డు మీదకి ఎందుకు వచ్చిందయ్యా అంటే, ప్లాన్ చేసి పంపిస్తే రాక ఏం చేస్తుంది, ఇక ఎక్కడ ట్రాఫిక్ పోలీస్కి చిక్కుతానో అని అక్కడి నుండి దూసుకెళ్ళిపోయింది ఆ ట్రక్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం.
ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.